హలో నర్సెస్, ఆల్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియోలో మనం మరొక క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ లీడ్స్ టు ఆప్షన్ ఏ ఆప్టిమిజం, ఆప్షన్ బి సెల్ఫ్ యాక్సెప్టెన్స్, ఆప్షన్ సి నాట్ వరీయింగ్ అబౌట్ వాట్ అదర్స్ థింక్, ఆప్షన్ డి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఇక్కడ యాజ్ ఎ నర్సెస్గా మనం చేయాల్సింది ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ పేషెంట్లో ఉన్న, అలాగే మన ఫ్రెండ్స్లో ఉన్న, మన ఫ్యామిలీలో ఉన్న, సో మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్లో మనకు అలా కనిపించిన, ఎస్పెషల్లీ మనం హాస్పిటల్లో ఉంటాము, పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళ అనారోగ్యంతో ఉంటారు కాబట్టి వాళ్ళలో చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. అలాగే మన హెల్త్ టీమ్ మెంబర్స్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడల్ థాట్స్ ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ గోల్ని వాళ్ళు అచీవ్ అవ్వలేరు, నేను హోప్లెస్ అని అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనము మాటే మంత్రం అన్నట్టుగా వాళ్ళకి మోటివేషన్ అనేది చాలా అవసరం. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయడం అనేది యాజ్ ఎ నర్సెస్గా మన డ్యూటీ. వాళ్ళు చెప్పింది మంచిగా వినాలి. సో అందులో ఇన్ అండ్ అవుట్స్ అన్నీ చెక్ చేసుకుని వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ కనుక మనం ఇచ్చినట్లయితే ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ దాన్ని, ఆ లో కాన్ఫిడెన్స్ని మనం ఓవర్కమ్ చేసేలాగా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయగలగాలి. థ్యాంక్ యూ.